నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. దానికి ఎన్నికల నోటిఫికేషన్ కూడా కొద్ది రోజుల్లోనే రాబోతోంది. సో, మరి దీనికి సంబంధించి పొత్తు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఈ విషయం మనకి ఎప్పటినుంచో తెలుసు. ఈ పొత్తులోకి బీజేపీ కూడా కలవబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ఊహాగానాలేనా? ఒకవేళ నిజమయ్యేటువంటి అవకాశాలున్నాయా? ఒకవేళ ఇది నిజమైతే ఇది ఎవరికి నష్టం? ఎవరికి లాభం? ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేపీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కొద్ది రోజుల్లోనే అంటే వితిన్ డేస్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ లోపే ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి. సో దాంట్లో పాటు పార్టీల పరంగా ఆలోచించుకున్నట్లయితే ఆల్రెడీ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నాయి. టీడీపీ, జనసేన. ఈ పొత్తులోకి బీజేపీ కూడా కలవబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ 3 పార్టీలు పొత్తులో ఉన్నట్లయితే ఈ పొత్తు ఎవరికి నష్టం? ఎవరికి లాభం? మేడం, ఈ అలయన్స్ అనేది ఇవాళ కొత్తగా పెట్టుకోలేదు. 2014లో పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకోవడం వలన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి నుంచడం వలన తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేటువంటి ఆలోచనలో అప్పుడు కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం జనసేన, బీజేపీ, తెలుగుదేశం అలయన్స్ లేకముందు 2014 ఎన్నికలకు ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గానే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వీళ్ళతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు కన్నా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ 2014 కన్నా కూడా అంత ముందు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చి ఎక్కువ సీట్లు వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళిద్దరు కలవకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. 2, వీళ్ళు కలవటం వల్ల బీజేపీ వాళ్ళు కలవటం వలన, జనసేన వాళ్ళు నుంచోలేదు అనుకోండి పోటీలో, బీజేపీ వాళ్ళు కలవటం వలన మైనారిటీస్ ఓటు, క్రిస్టియానిటీ ఓటు, ఎస్సీ ఓటు దూరం అయిందనేది ఒక ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ ఓటు, ఎస్సీ ఓటు, క్రిస్టియన్ ఓటు వెనక్కి వస్తుందా లేదా అప్పట్లాగా మళ్ళీ దూరం అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎరైజ్ అయింది. ఇప్పుడు ఈ పొత్తుల వల్ల కలిస్తే టీడీపీకి నష్టం అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దానివల్ల బీజేపీ కలిస్తే బీజేపీకి ఒక 2% ఓటు ఉంది కాబట్టి 2% కలుస్తుంది. మా వీళ్ళు మైనార్టీస్, ఎస్సీలు దూరమైనా ఇబ్బంది లేదనేటువంటిది హిందుత్వవాదంతో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ వాదన. కానీ రాజకీయ చతురంగంలో మోడీ గారు ఈ మధ్యన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎస్సీలో ఏబిసిడి విభజన అంటూ మొదలు పెట్టారు. దానికి కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా కమిటీ వేసి స్టార్ట్ చేశారు. దానివల్ల ఎస్సీలో డిఫరెన్స్ ఆఫ్ ది ఒపీనియన్ 2 వర్గాలుగా చీలిపోతుంది. ఎస్సీ కమ్యూనిటీ ఒకటి, దళితుల్లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఎండీస్, ఒకటి ఎమ్మెల్స్. ఎండీస్ కి ఫేవరబుల్ గా ఏబిసిడి వస్తుందని చెప్పేసి ఎండీస్ అంతా ప్రో బీజేపీకి వెళ్ళారనుకోండి, దాని ఇంపాక్ట్ టీడీపీకి బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ముందులో ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ పెట్టాడు. అప్పుడు ఎస్సీలో వర్గం ఎండీలు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే కనుక జరిగితే ఎస్సీలు ఓటు పడదు అనేటువంటిది పొరపాటు అంచనా. నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్ గా ఎస్సీల్లో 50% ఉన్నటువంటి మామూలుగా మా ఎండి వర్గం టీడీపీ, బీజేపీకి అలయన్స్ లో సపోర్ట్ చేస్తే ఆ కాంపన్సేషన్ పెద్ద నష్టం ఉండదు, బెనిఫిట్ జరుగుద్ది. అలాగే ముస్లిం మైనారిటీస్ ఓట్లు మరి గతంలో సోషల్ సెక్యూరిటీ పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీ ముస్లింస్ కి కొంత అభయాస్తం ఇచ్చి వెన్నుదండుగా ఉన్నప్పుడు మరి వాళ్ళు బీజేపీ వస్తే దూరం అయిపోతారనే ఆలోచనలో కొంత నష్టం జరుగుతుందేమో కానీ దాని ఇంపాక్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందుత్వం అని చెప్పి రామాలయం అని చెప్పేసి ఇంపాక్ట్ దేశం అంతా తీసుకొచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ లో అంత ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఇదివరకు 0.89% అలా 2% అయింది బీజేపీ కంటే ఈ హిందుత్వం వల్ల. ఇప్పుడు 45% ఉన్న తెలుగుదేశం, జనసేనకి ఈ 2% కూడా కలిస్తే 47% అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ కి 2%, ఇంతకుముందు 1% కాంగ్రెస్ 2% అయింది అన్నారు. ఇప్పుడు ఈ చీలే ఓటంతా వైఎస్ఆర్ పార్టీ నుంచే చేరుతుంది అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్. అలా 49% ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఇవాళ 40%కి వచ్చిందంటే మరి 4 కోట్లు ఉన్న ఓటర్స్ లో మరి 40% అంటే 80% పోల్ అయినా 3,20,00,000 పోల్ అయితే మరి 40% అంటే 1,20,00,000, 1,30,00,000 కన్నా ఎక్కువ రావు. మరి మిగతా ఓట్లన్నీ అపోజిషన్ కి వస్తే వన్ సైడ్ మ్యాచ్ అవుతుంది.
అటువంటి పరిస్థితుల్లో మరి డెఫినెట్ గా ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ బీజేపీ కన్నా కూడా టీడీపీ జనసేన ఇంపార్టెంట్. గత ఎన్నికల్లో కాపుల మనోభావాలు దెబ్బతిని ముద్రగడ పద్మనాభ గారిని హెరాస్ చేస్తూ కాపులకి ఏదో హెరాస్ చేస్తున్నటువంటి ఫీలింగ్ కాపు సోదరులందరిలో వచ్చి ఓటంతా కూడా తీసుకెళ్లి వైఎస్ఆర్ పార్టీకి వేశారు. టీడీపీకి వేయలా, అనుకున్నంత వేయలేదు, చేసినంత వేయలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాపులకి కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓబీసీ కోటాలో 5% కోటా రిజర్వేషన్ ఇచ్చేటప్పటికి బీసీల్లో ఒక అభ్యర్థా భావం వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. అట్లాంటి బీసీలు కూడా దూరం అయ్యి రెండుకి చెడ్డయింది తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఇటు బీసీ నాయకులు కానివ్వండి, అటు కాపు నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇటు బీజేపీ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే ఇబ్బంది పడతారు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చేయగలిగితే అటు కాపులు బీసీలు గంపగొత్తగా టీడీపీ అలయన్స్ బీజేపీ జనసేనకి ఇస్తే ఆ గెలుపుని ఎవరు ఆపలేరు. అది కేక్ వాక్ అయిపోయి వన్ సైడ్ ఎన్నికలు అవుతాయి అనేది నా అభిప్రాయం. దీన్ని అడ్డుకోవటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కుల విభజన చేయనివ్వండి, మత విభజన చేయనివ్వండి. ఇది రాజకీయాల్లో మనం ఎవరిని తప్పు పట్టకూడదు. రాజకీయాల్లో గెలవటం ముఖ్యం. ఎలా గెలిచావు అనేది ఎవరు అడగదు. గెలిచిన తర్వాత గెలిచాడు ఓడిపోయాడు అనే మాట వస్తాను. మిగతాది ఎంత విమర్శించినా గెలుపుకోవటంలో ముఖ్యం రాజకీయాల్లో. రాజ్యాధికారం డిస్ట్రిక్ట్. అలాంటప్పుడు ఈ బీజేపీకి ఉన్న ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగుదేశం కన్నా కూడా బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఈ ఎలయన్స్ పెట్టుకోవటం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో ఎలయన్స్ పెట్టుకోకపోతే డిపాజిట్లు కూడా ఈవెన్ జనసేనతో పెట్టుకున్నా కూడా గెలవలేదు. జనసేన పార్టీ గెలవటానికి అవకాశం లేకపోయినా ఓడిస్తాకు ఉపయోగపడే పార్టీ. వాళ్ళకున్న 6%, 7% కలుపుకుంటే టీడీపీ ఇంకా స్ట్రెంగ్త్ అవుద్ది. అలాగే బీజేపీ కూడా కలిస్తే 2% వాళ్ళు 47% వచ్చేసినట్టు కనబడుతుంది. 47కి 40కి మధ్య 7% తేడా అంటే దాదాపు 30 లక్షలు 28 లక్షల ఓట్లు తేడా వస్తుంది. 28 లక్షల ఓట్లు తేడా మీద పికప్ చేయాలంటే కష్టం. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు అనేక రకమైన అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి అనేక రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ తో ఈ మూడు పార్టీల కలయికని చెడగొడతాకు ప్రయత్నించవచ్చు. లేకపోతే ఈ ఓటుని ట్రాన్స్ఫర్ కాకుండా డిస్టర్బ్ చేసి కాపులకి బీసీలకి మధ్య తగాదనం, లేకపోతే కాపులకి కమ్మారికి మధ్య తగాదనం, అనేక రకాలుగా తగాదులు పెడితే ప్రయత్నిస్తారు. రాజకీయ సహజం. అది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా చేయాలి. అది చేయకపోతే గెలుపు కష్టం అవుతుంది. కాబట్టి అది రాజకీయాల్లో మనం వాళ్ళు ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు బీజేపీ ఎలయన్స్ కోరుకునేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా పోలీస్ ఫోర్సు రేపు ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషను సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏమైనా ఏకపక్షంగా పోలీసులు వాడుకుని బూత్ క్యాప్చరింగ్, లేకపోతే దొంగ ఓట్లు, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అనేకమైన సామభేద బంధోపాయాలు ఉపయోగిస్తే తట్టుకోలేమేమో. అదే బీజేపీ ఉంటే సెంట్రల్లో ఆ సెంట్రల్ ఫోర్స్ కానివ్వండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అండాదండా లభిస్తాయి. బీజేపీ ఓటు ప్యాటర్న్ కన్నా కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ముందు చూపుతో ముందాలోచనతో బీజేపీతో కలవటానికి సిద్ధపడి ఉండొచ్చు. దానికి ఇంట్రెస్ట్ కూడా చూపించవచ్చు. కాబట్టి ఇది వైస్ వర్సా బీజేపీ. అంటే కానీ తెలుగు రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీకి కొంచెం అంటే దాన్ని సుంకంగా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఓటర్స్. బీజేపీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే వాళ్ళు చాలా తక్కువ మంది. మనం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ కూడా చూసుకుంటే కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఆ బీజేపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఇప్పుడు టీడీపీ జనసేనకి ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ ఎన్నికల్లో? జనరల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు బీజేపీ పార్టీ దెబ్బతీసింది. అది 100% నిజం. మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తా. కానీ ఎవరైతే మెజార్టీ ప్రజలు అధికార పార్టీని ఓడించాలని అనుకునే వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. స్పెషల్ ప్యాకేజీ కింద ఏదైతే గతంలో ఇస్తామని చెప్పారో అది వైజాగ్ జోన్ కానివ్వండి, వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కదా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం, వాటికి సంబంధించి ఏదైనా ఒక మోడీ గారు ఒక స్టాండ్ డిక్లేర్ చేస్తేనో, బీజేపీ పార్టీ అధ్యక్షుడుగానో ఒకటి డిక్లేర్ చేసి ఇదిగో మేము ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నాము ఇది అని చెప్పేసి అనౌన్స్ చేస్తే మన వాళ్ళంతా ఆవేశపడలేమా. ఆంధ్రులు తాత్కాలికంగా ఆవేశపడతారు, తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పండి, స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో డిఫర్ అయ్యి 2019 ఎన్నికల్లో బయటికి వెళ్ళారు. ఏం సాధించారు? ఇవాళ ఎవరన్నా అడుగుతున్నారా స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్?
ప్రజలు ఎవరు అడగట్లేదు. ప్రజలకి ఏం కావాలి? స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ వల్ల బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనే అంత ఆలోచన ప్రజలకు లేదు. ఎంతసేపటికి నాకేమి ఇచ్చారు, ఈ రోజు నాకేమి ఇస్తున్నారనే స్వలాభం చూసుకునే మనస్తత్వాలు పెరిగిపోయి నాకు వ్యక్తులకి కాన్సెప్ట్ అంటే లాంగ్ రన్, స్టేట్, విజన్, డెవలప్మెంట్, ఫ్యూచరు ఇవన్నీ తక్కువ మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే వాళ్ళకి ఈ రోజు ఏం కావాలనేది ఆలోచిస్తారు. దాని మీద ఓటింగ్ ప్యాటర్న్. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మేము ఇస్తామని నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగిస్తేనే ఓటు మారుతుంది. ఆ నమ్మకం కలిగించకపోతే అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు మమ్మల్ని గెలిపించకపోతే మీకు ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలిచి ఎన్ని స్కీములు ఆపేస్తామని వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, నన్ను ఒక్కడినే చేశారు, బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఒకటయ్యి నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, నాకు ప్రజలే తోడుండాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేటువంటి అవకాశం ఉందా ఏపీ ప్రజలు? ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేనతో కలిసింది కాబట్టి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇటు అభిమానులు కావచ్చు, అటు మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చా? లేకపోతే 5 సంవత్సరాలు చదివి చూశారు కాబట్టి ప్రతిదీ కూడా ఈ అనుభవం మేరకు మళ్ళీ ఇటు టీడీపీ వైపు, జనసేన వైపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు. మేడం ఇది ఇవాళ ఒంటరిగా ఉందమ్మా. 2014లోనే ఒంటరిగా పోటీ చేశారు కదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి నుంచున్నాయి కదా. ఇవాళ ఒంటరివాడిగా చేశారని చెప్పి అంటే అప్పుడు తండ్రి అనేటువంటి మాట వచ్చింది, నేను అనాథని, నాకు నాన్న లేడు, నాకు నాన్న లేకుండా చేశారనేది అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, నాకు ఎవరు లేరు, అన్ని పార్టీలు కలిసి నన్ను ఒక్కడిని చేసి, నన్ను ఒంటరిని చేసి, నేను ఒంటరి వాడిని అయ్యాను, ఒంటరిగా పోరాడాలి అనే దాన్ని తీసుకొస్తున్నారు. అంటే మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు మళ్ళీ నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా అని? 2014లో నమ్మలేదుగా ప్రజలు, కానీ 2019లో ఒక విషయాన్ని నమ్మారు. ఒక్క ఛాన్స్ ఏదో సినిమాలో, కట్డౌన్ సినిమాలో సంగీత నాయకురాలు పోస్ట్ కోసం ఒక్క ఛాన్స్ అని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క ఛాన్స్ అనేది ప్రజలంతా నమ్మి, అరే చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు వేసాము, ఈసారి బాబుకి వేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దామని చెప్పి వేశారు. అది వర్కౌట్ అయింది 2019లో. ఇప్పుడు 2024 మళ్ళీ ఒంటరిగానే అయిపోయిన ఎవరు అవ్వమన్నారు, ఎవరు చేసుకోమన్నారు? ఒకటి. 2, అసలు వైఎస్ఆర్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ కలవడానికి సిద్ధంగా ఉంది? ఏ పార్టీ కలవడానికి సిద్ధంగా లేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా పాలసీ మ్యాటర్ గా వైఎస్ఆర్ పార్టీతో ఏ పార్టీ కలవదు. అందరికీ దూరంగా ఉంచారు వైఎస్ఆర్ పార్టీని. ఆయన ఒంటరిగా వెళ్ళకపోతే జంటకి వెళ్ళడానికి ఎవరు వెళ్తారు? ఆయనతో పాటు ఎవరు వెళ్ళరు కదా. అది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆయన ఒంటరి పోరాటం తెచ్చుకుని ఒంటరిగా ఒక అవకాశం తెచ్చుకుని ఎదురోళ్ళ మీద అడిగి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాలి పడాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి పెడితే ప్రజల మీద ఎవరు జాలి పడతారు రేపు? మరి ప్రజలు ఎందుకు వస్తుంది మార్పు? చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రజల్ని చూసి జాలిపడాల్సిన పరిస్థితి ఇప్పుడు అదే జరుగుతోంది. సో మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీతో కలుస్తుంది కాబట్టి ఈ కూటమి ఆంధ్ర ప్రజలకి కొంచెం ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, కేపీ రావు గారు. నమస్తే అమ్మా.